యమున అన్నారు అనుకోండి, స్టెప్స్ కంటే కూడా గోదారి గట్టుంది పాడుతుంటే నాకు అంటే పాట మనసున మల్లెల మాలలు గేనె. జూనియర్ ఈవెంట్ లో శ్రీలీల స్టెప్పులు చూసారా? శ్రీలీల గారు ఒక వైపు ఇది పెట్టి దాంట్లో వేసేస్తే చాలులే అనుకున్నాను. కానీ చాలా మంది బామ్మగారు సూపరు, చాలా బాగుంది. ఒక ఆయన పెట్టాడు, ఏమా మీకు ఈ వయసులో ఇవన్నీ అవసరమా? ఏమండి నన్నంటే అన్నారు కానీ నా వయసునని నా మనసును బాధ పెట్టకండి. నా వయసు 60 అయినా నా మనసు 20 అని చెప్తా. నమస్తే, వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. బామ్మ చెప్పే చిట్కాలు ఎంత ఫేమస్ అంటే, బామ్మ చెప్పే చిట్కాలు కానీ, బామ్మ చెప్పే కథలు కానీ ఆ పిల్లలు భవిష్యత్తు తరాలకి ఎంతో నేర్చుకునేవాళ్ళు అనమాట. భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది. మరి ఈ మధ్యకాలంలో అలాంటి బామ్మ చిట్కాలు లేవు, బామ్మ కథలు లేవు, బామ్మ మాటలు లేవు. కానీ ఒక్క చోట ఉన్నాయండి. ఎక్కడ అంటే సినిమాలలో, ఆన్ స్క్రీన్, బిగ్ స్క్రీన్లో. అది బుల్లితెర అయినా సీరియల్స్లో కూడా మనకి ఇలాంటి క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటారు. అండ్ బిగ్ స్క్రీన్లో అయితే కనిపించేది కొంచెం సేపే అయినా మనల్ని మైమరపిస్తారనమాట. ఉదాహరణకి మనతో పాటు ఈరోజు మణి బామ్మ ఉన్నారండి. ఓవర్ నైట్లో సోషల్ మీడియాని షేక్ చేసేసారు. సో మణి బామ్మ మనతో పాటు ఉన్నారు. ఆవిడకి వెల్కమ్ చెప్పి అసలు ఆవిడ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బామ్మ నమస్తే. నమస్తే అమ్మా. నిజంగా బామ్మ అనే పిలుపు ఎంత ఆప్యాయతతో కూడుకున్నదంటే చాలా కాలం అయిపోయింది బామ్మ అని పిలిచి. మిమ్మల్ని చూస్తుంటే నాకు మళ్ళీ మా బామ్మ ఇంట్లో ఉండే ఒక బామ్మ నా ఎదురుగా వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఇదే మాట నాని గారు అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ దగ్గర వింటున్నాను. ఐ ఆమ్ సో హ్యాపీ. సో అంత కనెక్ట్ అయిపోతున్నారు మీకైతే అందరూ. నాని గారు అంటే న్యాచురల్ స్టార్. నోట్ నుంచి వచ్చిందంటే నిజంగా ఇలాంటి ప్రశంస వచ్చిందంటే అసలు మన ఆనందం చెప్పుకోలేము. అవునమ్మా, చాలా హ్యాపీ. ఓకే, ఎలా ఉన్నారు బామ్మ? చాలా బాగున్నానమ్మా. ఓకే, ఏంటి అంతా సాఫీగా వెళ్ళిపోతుందా? చాలా, అంత సాఫీగా వెళ్ళిపోతుంది. అంత ఆనందంగాను ఉంటున్నాను. నాకు ఇదే పెద్ద డౌట్. మీరు ఎప్పుడు చూసినా ఆన్ స్క్రీనేనా ఇలా ఉండేది అనుకుంటా. బట్ నేను చూసిన కొన్ని సందర్భాల్లో మీరు చాలా ప్లెజెంట్గా, ఏ టెన్షన్ లేకుండా, హ్యాపీగా, హెల్దీగా ఉన్నట్టు కనిపిస్తారు. అవునమ్మా. అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? బయటకు వస్తే టెన్షన్లు మాకేమో, మీరు ఎలా పాసిబుల్గా అంటే ఆ సిచ్యువేషను, ఆ ఎక్స్పీరియన్స్ అందరికీ రాదు. 100 ఆలోచనలు వచ్చేస్తాయి. ఒకరితో మీతో మాట్లాడుతున్నా నా మైండ్లో రకరకాల ఆలోచనలు. ఇంట్లో ఏంటి, ఇంటికి వెళ్ళాక ఏంటి పరిస్థితి, పిల్లలు ఏం చేస్తున్నారు, ఇక్కడి నుంచి టెన్షన్లు మొదలైపోతాయి. సో అలా క్యారీ చేసుకుంటూ ఉంటున్నాం మేము స్ట్రెస్ని. మీరు ఎలా పాసిబుల్ అవుతుంది అలాగా ఆనందంగా ఉండడం? నేను అసలు దాని గురించి ఎక్కువ థింక్ చేయనమ్మా. ఆలోచన విధానం రేపేంటి, ఇంకా సేపటికేంటి, అంత దూరం ఆలోచించను. రేపటికంటూ మనకు ఉండాలి. రేపటి ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. అయితే ఆర్థికంగా పరంగా నేను ఎక్కువ ఆలోచించను. వచ్చినంత వరకు చాలు, తృప్తి కొద్దిగా, మనకి ఇది చాలు, ఎక్కడికో వెళ్ళి అందుకోవాలి అనేది ఆశ ఉండాలి. ఆశతోటి ముందుకు అడిగేయాలి. దాన్ని ఏదో లాగా పరుగులు ఎత్తకూడదు. అడుగులు వేయాలి కానీ పరుగులు ఎత్తకూడదు అనేది నా పాలసీ. అయితే అట్లాగే ఏంటి, కొంచెం సేపు కష్టమైనా కొంచెం సేపు ఆలోచించి తర్వాత దాన్ని వదిలేసి పాజిటివ్గా థింక్ చేస్తా. ఈయన ఎందుకన్నాడు నన్ను అని అప్పుడు కొంచెం కోపం వస్తుంది. ఆ కోపాన్ని తమాయించుకొని కొంచెం సేపు కళ్ళు మూసుకొని, ఏమోలే ఆయన ఆ కష్టంలో ఉన్నాడేమో, ఆయన ఆ టెన్షన్లో ఉన్నారేమో, అందుకని ఉంటాడులే అనేసి నేను దాన్ని సర్దుకుంటా. ఈ మధ్యన చిన్నగా ఒక బాబు ఏం చేశాడు, నాకు ఇది కేబుల్ పెట్టించుకున్నా. ఆ కేబుల్ దానికి పిలుస్తుంటే పలకట్లా. సరే చేస్తున్నా, ఆయన కోపం వచ్చింది. ఇప్పుడు ఎక్కువసార్లు ఫోన్ చేస్తుంది, నాకు మెసేజ్లు పెడుతుంది అని కోపం వచ్చి ఏం చేశాడు, నాకు ఏంటమ్మా
మీరు ఎప్పుడు చూసినా ఇట్లా చేస్తారు, మాకు వేరే పని ఉండదా అని అయ్యో, కొద్దిగా మరి మీరు బిల్లు కడుతున్నారుగా, అది కస్టమర్ కింద వాళ్ళు వెంటనే మీకు వచ్చిన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి కదా. అది మనకేంటి అట్లా ఆ ఉద్దేశంతో ముందుకెళ్ళిపోతాం. ఇలా మాట్లాడాడు, సరే బాబు నువ్వు ఇంకా నేను ఫోన్ చేయనులే అని చెప్పనేసేసి ఫోన్ చేయలేదు. తర్వాత వేరే అబ్బాయికి చెప్పి నాన్న వచ్చి కొద్దిగా చేసి పెట్టన్నా, చేశాడు, అయిపోయింది. తర్వాత ఆలోచించాను, ఈ పిల్లాడు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడు, ఇంత రూట్గా ఎందుకు మాట్లాడాలి అని ఆలోచించి ఒక చిన్న మెసేజ్ పెట్టాను. బాబు నువ్వు చిన్నప్పుడు మరి స్కూల్ మీ అమ్మా నాన్న ఏమి నేర్పారు, తర్వాత నువ్వు చర్చికి వెళ్తానంటున్నావు, చర్చిలో మరి యేసుదేవుడు ఎలా కష్టపడి వచ్చాడు, అలాగే పాస్టర్ గారు ఏం చెప్తారు, స్కూల్కి వెళ్ళి స్కూల్లో ఏం చదువుకున్నావు, మరి ఇప్పుడు పెద్ద జాబ్లో ఉన్నావు, మరి కస్టమర్తో ఎలా మాట్లాడాలనేది నేర్చుకోవాలి కదా, ఇదంతా నేర్చుకుంటే నువ్వు ముందుకెళ్తావు బాబు, అలా చెయ్యకు ఎప్పుడు కూడా. ఇదే నాకు లాస్ట్ మెసేజ్. ఇంకా నీకు ఫోన్ చేయను, మెసేజ్ పెట్టినా, నేను ఇబ్బంది పెట్టను, కానీ నువ్వు జీవితంలో ముందుకెళ్ళాలంటే మాత్రం ఓర్పు నేర్పు ఇది పెట్టుకొని సహనంగా మాట్లాడు, అది నీకు ముందుకెళ్తుంది. పెద్దలను గౌరవించు, అవుట గౌరవంతో ముందుకెళ్ళానా అని చెప్పిన మెసేజ్ పెట్టి నేను వదిలేశానండి. మీకు కావాల్సి చూపిస్తా, నా ఫోన్లోనే ఉంది. ఓకే, అంటే చెప్పారు. అంటే నేనేంటంటే తర్వాత ఆలోచిస్తా, ఇక అప్పుడు మనకు మనసులో ఏముండదమ్మా, అప్పుడేమవుతాం, హ్యాపీగా ఫీల్ అవుతాం, ఆ సంతోషం మనల్ని ఉత్తేజపరుస్తుంది. అది నా ఉద్దేశం, అలా నేను ఫాలో అవుతా. అందుకని నాకు బరువు బాధ్యతలు అనేవి ఉండవు అనమాట, అంత తల నిండా ఉండవు. అవి లేనప్పుడు హ్యాపీగానే ఉంటాం కదమ్మా. అటు నుంచి ఏమి వచ్చింది రియాక్షన్? ఇంకా నేను కట్ చేసేసాను. చేశారు. ఓకే, ఇంకా తర్వాత ఇక ఆ అబ్బాయి అతను ఒపీనియన్, అది ఏం చేసుకుంటాడో ఇక నేను అక్కడతో. అందుకని అనేవాళ్ళు బామ్మ మాట బంగారు బాట అంటే మనకి ఉద్రేకాలు ఎక్కువ, పైగా ఉప్పు కారాలు తింటాము, అది ఆ ఏజ్ లో ఉంటాయి, ఉద్రేకం ఆలోచన అంతా యంగ్ ఏజ్ లో ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉంటే ఏంటంటే వాటిని తగ్గిస్తూ ఉంటారు, తగ్గండి అని తగ్గిస్తూ ఉండటము, దానికి తగ్గ సూచనలు చెప్పటము, అది ఉండాలమ్మా. అది లేకపోతే కొంచెం వీళ్ళు ముందుకు దూసుకెళ్తుంటారు. నా మనవడు ఉన్నాడు, నా మనవడికి కూడా అవే చెప్తా ఉంటాను. మీ ఇన్స్టాలో కూడా జీవిత సత్యాలు ఇలాంటివే చెప్తూ ఉంటారు కదా? సూక్తులు చెప్తుంటానమ్మా అప్పుడప్పుడు. ఏదో ఒకటి జీవితంలో ఇలా ఉండండి, బంధుత్వాలు దూరం చేసుకోవద్దు, మనకు బంధుత్వం ముఖ్యం, మనం అట్లా అవి కొన్ని ఇట్లా చెప్తుంటానమాట. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో మీరు చెప్పే సూక్తులు, నిత్య సత్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయ్యే వాళ్ళు, వినేవాళ్ళు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఉన్నారమ్మా, నాకు బాగానే వ్యూస్ వస్తున్నాయి, మరి లేకపోతే చూడరు కదా. ఇప్పుడు ఒక 2000 వచ్చినాయి అనుకోండి, 3000 వచ్చినాయి, ఇంతమంది చూశారు కదా, అంతమందిలో 2 పాటించినా చాలు కదమ్మా ఇంత పెద్ద ప్రపంచంలో. అందుకని ఏదో ఒకటి నాకు తోచింది చెప్తా. అంతే, నేను తెలుగుగా చెప్పేదాన్నమ్మా, టీచర్ని. అలా చెప్పేటప్పుడు ఏంటంటే నేను స్టూడెంట్స్కి దాని గురించి బాగా లోతుగా వెళ్ళి చెప్పేదాన్ని. అది ఉదాహరణతో సుద్దా చెప్పేటప్పటికి పిల్లలకి బాగా ఎక్కేది. ఒక సిగరెట్టు గురించి వచ్చింది అంటే చెడ్డ అలవాట్లకి దాని గురించి విపులీకరించి, అది తాగితే వచ్చే నష్టాల గురించి అవంతా చెప్పగానే ఇప్పటికే నేను అనుకుంటాను, నా దగ్గర చదువుకున్న పిల్లల్లో 90% మద్యం జోలికి, సిగరెట్ల జోలికి వెళ్ళరు అని నేను ఆశిస్తున్నానండి. ఇప్పటికీ స్టూడెంట్స్ మాట్లాడుతుంటారమ్మా. నాకు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు, ఇండియా మొత్తం విస్తరించి ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, విలేజెస్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు, అట్లా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మరి అప్పుడు ఆ పంతులమ్మని ఇప్పుడు ఆన్ స్క్రీన్ మీద బామ్మగా చూస్తుంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారమ్మా, నాకు అన్ని పెడుతుంటారు. మా అక్కాయి స్కూలు, నన్ను అక్కాయి అనేవాళ్ళు. అది నాకేంటి, నేను బిఐడి చెయ్యక ముందు నేను స్కూల్ స్టార్ట్ చేశా. అందరూ విలేజ్లో అందరూ అక్కాయ మామయ్య అట్లా పిలుస్తారు కదా, నాకు ఆ పిలుపులు అంటే ఇష్టం అమ్మ. ఆంటీ అంకులు ఈ అంటే పెద్ద ఇష్టం ఉండదు. అందుకని ఏంటంటే ఎవరన్నా అన్నా అక్కాయ్
అసలు అప్పట్లో అక్కాయనే పిలిచేవారు అప్పట్లో కదా. ఎక్కువగా అక్కయ్య గారు, అక్క, పిన్ని గారు, అలా. వదిన గారు, ఆ, ఇలాగే ఒక పిలుచుకునేవారు. రిలేషన్ని కలుపుకునేవాళ్ళు, తెలియని అవును. వాళ్ళైనా కూడా. అవును. పెద్దవాళ్ళని మావయ్య, బాబాయి ఇట్లా. అవును. అలాగే నన్ను అక్కాయి, మా వారిని మావయ్య అనేవాళ్ళు. ఓకే. అలా మా పిల్లల కోసమని ఒక చిన్న స్కూల్ స్టార్ట్ చేశా, అది విలేజ్లో. ఉమ్. అదే బాగా పెద్దదయ్యి ఫస్ట్ ఒక 5 తరగతుల వరకు పెట్టిందని 10th వరకు లాక్కెళ్ళి ఒక మండల స్థాయి స్కూల్గా చేసుకొచ్చా, రెసిడెన్షియల్ స్కూలు. అలా నాకు చాలామంది స్టూడెంట్స్, అక్కాయి స్కూలే అయిపోయింది. అక్కయ్య పేరు విశ్వశాంతి విద్యా విహార్ అయినా ఎవరైనా ఎక్కడ చదువుతుందంటే అక్కాయి స్కూల్లో అనేవారు. ముసలాళ్ళు, పెద్ద అందరూ అక్కాయనే పిలిచేవాళ్ళు నన్ను. అదొక హ్యాపీనెస్. నిజం కదా, అంటే పేరు ఏదైనా బ్రాండ్ అక్కయ్య అక్కాయి. అనేది వచ్చిందంటే ఇప్పటికైనా ఇప్పుడు పిడుగురాళ్ళ నుంచి నేను గురజాల, పిడుగురాళ్ళ నుంచి మాచర్ల వరకు ఈ మధ్యలో అక్కాయి స్కూల్ అంటే తెలియని వాళ్ళు లేరు. ఇక్కడ విజయవాడ దగ్గర విజయవాడ కాదు, గుంటూరు జిల్లా, పల్నాడు. పల్నాడు. ఓకే. అది అక్కడ అనమాట. ఆహాహా. మేము అక్కడ పొలాలు కొనుక్కుని వెళ్ళాం. పుట్టి పెరిగింది విజయవాడ దగ్గరైనా ఓకే. పొలాలు కొనుక్కుని అటు వెళ్ళి అక్కడ అక్కడే పుట్టి పెరగడం. పుట్టి పెరగటం అంతా గుడివాడ, పామూరు మధ్యలోనమ్మా, ఓకే. విలేజెస్. కానీ మేము పొలాలు కొనుక్కుని, నా పెళ్ళైనాక పొలాలు అవి కొనుక్కుని అటు వెళ్ళిపోయాం అనమాట. ఆహాహా. నాగార్జున సాగర్ డ్యామ్ వచ్చినాక. ఓకే. అలా అది అప్పుడు అన్డెవలప్డ్ ఏరియా. అందుకని ఏదో మా పిల్లల కోసం పెట్టిన స్కూల్ అంత పెద్ద స్థాయికి వెళ్ళింది. అది ఎన్ని చాలా సంవత్సరాలు రన్ చేశారమ్మా? ఒక 30 సంవత్సరాలు రన్ చేశానండి. 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఓన్గా రన్ చేశాను. ఇప్పటికీ ఉందా? లేదు, నేను 2005లో ఆపేసి ఇంకా బెంగళూరు వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ సెటిల్ అయిపోయాను అనమాట. మళ్ళీ బెంగళూరు జర్నీ ఎందుకు? బెంగళూరులో ఇంకా మా అందరూ అక్కడే సెటిల్ అయిపోయారు. మా సిస్టర్స్, బ్రదర్స్ అందరూ వెల్ సెటిల్డ్ ఇన్ బెంగళూరు. అందరూ అక్కడే సెటిల్ అయిపోయారు కాబట్టి నేను ఒక్కదాన్నే ఇక్కడ వద్దు అనేసి వాళ్ళు కూడా అట్లా మేము పొలాలు అవన్నీ అమ్మేసుకున్నాము. స్కూల్స్ కూడా తగ్గినాయి. ఇక కార్పొరేట్ స్కూల్స్ ఇవన్నీ రావటం తగ్గిన తర్వాత మేము కూడా అక్కడికి వెళ్ళిపోయాము. తెలుగు మీడియం స్కూల్? తెలుగు మీడియం స్కూల్ అమ్మ. అంటే ఎంతమంది పిల్లలమ్మా? నాకు 2 అబ్బాయిలు. 2 అబ్బాయిల కోసం ఇంత పెద్ద స్కూల్ పెట్టారు? అసలు పెద్ద అబ్బాయికి 4 ఏళ్ళ తర్వాత చిన్న అబ్బాయి పుట్టాడు. ఓకే. చిన్న అబ్బాయిని ఉయ్యాల్లో వేసి తిప్పుతూనే నేను స్కూల్ స్టార్ట్ చేశాను పెద్ద అబ్బాయి కోసం. ఆహాహా. అలా పెట్టిన స్కూలే ఇవాళ అంతా ఇదైపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మా పెద్ద అబ్బాయి విజయవాడలో ఉంటాడండి. ఓకే. మా కొడుకు వాళ్ళ family వాళ్ళిద్దరు అంతా అక్కడే ఉంటారు. అమ్మా రావు వచ్చేయమ్మా అనట్లేదా వాళ్ళు? అంటారు. అయితే ఒకటి నేను హ్యాపీగా ఉన్నాను కదా, పోనీ ఆవిడ హ్యాపీనెస్ మనం ఎందుకు జడగొట్టాలి, ఆవిడ ఆ గొడవలో హ్యాపీగా ఉంది కానీ అనేసి ఓకే. అంత ఇదెవరు వస్తుంటారు. ఓకే. ఓకే. అండ్ మీ నవ్వు వెనకాల కూడా చాలా ఆవేదన ఉంది అనేది తెలుసు మాకు. సో అసలు 2వ అబ్బాయి విషయంగా మీరు చాలా బాధపడుతూ ఉంటారు అనేది కూడా తెలుసు. సో నేను ఆ విషయాన్ని అయితే ఇక్కడ అడగదలుచుకోలేదు, మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు. సో ఇంకా అయితే మీరు అసలు ఇటు పంతులమ్మగా వచ్చి పోనీ తర్వాత బెంగళూరు వెళ్ళారు. ఆ తర్వాత అసలు సినిమాలోకి ఎలాగా రావాలనిపించింది ఒక ఆర్టిస్ట్గా? ఎలా వచ్చింది అవకాశం? అసలు నేను వద్దామని అనుకోలేదమ్మా. సినిమా ఫీల్డ్ అంటేనే మనకేం లేదు, టీవీలో సీరియల్స్ చూసుకోవటం, సినిమాలు చూసుకోవటం, ఏదైనా వెళ్తే, అంతేగాని సినిమాలోకి చేద్దామా ఈ ఆలోచనే లేదు. ఓకే. నేను అక్కడ బెంగళూరులో ఉండగా ఒక చిన్న షాప్ పెట్టుకుని ఉన్నా, ఇంట్లోనే షాపు. అట్లా ఖాళీగా లేరు అసలు? ఖాళీగా ఉండబుద్ధి కాదమ్మా. ఖాళీగా లేను కాబట్టే నాకు మైండ్లో ఇతర ఆలోచనలు రాకుండా కంటిన్యూ అయిపోతున్నాను. అయితే అలాగా ఒక చిన్న షాప్ పెట్టుకుని అలా ఉన్న టైంలో ఆ ఏరియాలో అంతా ఈ ఫీల్డ్ వాళ్ళే ఉన్నారు. ఆర్టిస్టులు కానివ్వండి, ఈ డైరెక్టర్స్ వీళ్ళంతా ఉండేవాళ్ళు. అక్కడ నాకు అది పెద్ద ప్లేస్. జనాలు అందరూ ఏం చేసేవాళ్ళు అంటే చెట్లు ఉండేవి, అక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళు. అది షాప్ కదా, కొనుక్కోవడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం బాగా హ్యాపీగా ఉండేది. అక్కడే కాలేజెస్ కూడా కొంచెం దగ్గరగా ఉండేవి. ఆ కాలేజీ స్టూడెంట్స్ రావడం, నేను మాట్లాడుతూ ఉంటాం, టీవీలో చూసి వాళ్ళకి చెప్పేది, ఏంటి సార్ ఆ డ్రెస్ బాగోలేదు ఇట్లా అట్లా ఏదో నాకు తోచింది మాట్లాడుతూ ఉండేదాన్ని ఎక్కువ. అలాంటి టైంలో నాకు ఒక సువర్ణ టీవీ కన్నడ ఛానల్లో
డ్యాన్స్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళు నాకు అజ్జి ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో ఒక ఇది ఉంది మీరు చేస్తారా అని అడిగారు. డాన్స్ ప్రోగ్రామ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఫస్ట్ నేను అలానే ఇండస్ట్రీకి పరిచయం అయ్యా. అంటే మీరు డాన్సరా బేసికల్లీ? లేదమ్మా, నేను స్కూల్లో నేర్చుకున్నాను. మాకు స్కూల్లో మాస్టర్ ఉండేవారు. నేను చదువుకునే టైంలో 50s 60sలో అక్కడ నేర్చుకున్నటువంటిది నేను స్కూల్లో పిల్లలకి నేర్పేదాన్ని. అది వదలకుండా అది నాకు ఉపయోగపడింది అనమాట. అదేంటి ఆయన అడగగానే ఆలోచించాను, మళ్ళీ మా నాళ్ళు ఏమన్నా అంటారా అని. సరే చేస్తానండి అన్న, పర్లేదులే అనేసి. అప్పుడు వెంటనే నాకు క్యాబ్ మాట్లాడి డ్యాన్స్ మాస్టర్ పవన్ అని ఉన్నారు, ఆయన దగ్గరకు పంపించి ఆయన అడిగారు ఏం డ్యాన్స్ చేస్తారు. అది ఏంటంటే బాళా బంగారా నేను అనేది రాజ్ కుమార్ గారి సాంగ్. అది చాలా ఫేమస్ సాంగ్, ఓల్డ్ సాంగ్. అంబ భలే పాట తీసుకొచ్చారని చెప్పి నా పాటను అప్పటికప్పుడు నేర్పించి, అది హరిశ్చంద్రలోది ఒక పాట. కానీ అది ఒక్కరోజు అది ఇవ్వాలి కదా మనం, అది చేసి మర్నాడే మళ్ళీ మనకు షూటింగ్, అట్లా షూట్కి వెళ్ళిపోయాను. అది చేసిన తర్వాత చిన్ని ప్రకాష్ మాస్టర్ నన్ను చాలా మెచ్చుకున్నారు. ఇంట్లో చెప్పొచ్చారా అని అడిగారు మీలాగానే మీకు. అదే అంటే నాకు నైట్ మీ పర్ఫార్మెన్స్ చూసి ఆర్టిస్ట్ గా ఓ బామ్మగానే తెలుసు, డాన్సర్ గా తెలియలేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే నా మైండ్ బ్లాక్ అయిపోయింది, డాన్సరా అయితే అందుకనే అంత దుమ్ము దులిపేశారు అని. అలా చాలా బాగా చేశారు. చెప్పలేదండి అంటే ఇప్పుడు వెళ్ళి చెప్పండి, మీ ప్రొఫెషన్ అలా కాదండి, ఇలా పిల్లలకి నేర్పించారు అట్లా అట్లా. ఆ తర్వాత వాళ్ళు ఇంకొక డ్యాన్స్ ప్రోగ్రాంలో చేయించారు. అప్పుడు కన్నడ కంఠీరవ ఆయన శివరాజ్ కుమార్ గారు అబ్బాయి, ఆయన పెద్ద ఆర్టిస్ట్ అసలు. వాళ్ళు జడ్జీలుగా ఉన్నారు. అది ఆ ప్రోగ్రాంలో చేయించారు. అయ్యో వయసు ఎంత అంటే మామూలుగా 64 ఆ టైంలో 64 ఇయర్స్ అప్పుడు డ్యాన్స్ చేసి అట్లా వచ్చాను అనమాట. ఆయన అసలు వచ్చి వాళ్ళ నాన్న సినిమాల్లో రామారావు గారు ఎట్లాగో రాజ్ కుమార్ గారు అట్లా కదా, ఆయన సినిమాల్లో ఉండే పాత పాటలన్నీ తీసుకుని ఒక 4-5 పాటలు అది డ్యాన్స్ చేసి అక్కడ అది చేయగానే అసలు మీరు తెలుగు వాళ్ళు అయ్యుండి మా నాన్నగారి పాటల మీద ఇష్టం పెంచుకొని ఇంత బాగా చేస్తారా నిజంగా వచ్చేసి కాళ్ళకు మొక్కి అసలు ఎంత సంతోషం అనండి, అంత పెద్ద స్టార్ నన్ను ఇట్లా అన్నారు అనేదానికి ఫోటో కూడా ఉంది. బ్రేక్ డాన్స్ చేశారా? ఫోక్ డాన్స్? ఫోక్ డాన్సే ఎక్కువ. అంటే ఎక్కువ అంతా కూడా ఎక్స్ప్రెషన్స్ తోనే ఎక్కువ. స్టెప్స్ అంటే మనం వీళ్ళకి మళ్ళీ వెయ్యలేము. అవును, ఒకప్పుడు ఈ పాటలన్నీ కూడా ఫోక్ ఎక్స్ప్రెషన్. అవును, ఫోక్ ఎక్స్ప్రెషన్. హీరోయిన్ అంటే ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో డాన్సర్, ఆ ఆర్టిస్ట్ కన్నులతో మనకి ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్నారు అనుకోండి, మన జమున ఉన్నారు అనుకోండి, స్టెప్స్ కంటే కూడా వాళ్ళు ఏంటంటే గోదారి గట్టుంది అలా పాడుతూ ఉండేవారు. పాడుతుంటే నాకు అంటే పాట ఎంత కనెక్ట్ అవుతా. అవును కదా, అట్లా ఏంటంటే ఆ రోజుల్లో ఉండే పాటలకి అది అట్లానే చేశాను. మనసున్న మల్లెల మాలలు గేనే అనగానే వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్ ఇట్లా చూపుకుంటూనే అయిపోయి మాకు వచ్చినాయి అయ్యే కదా, ఆ చేతులు తిప్పటాలు అయ్యే ఉండేవి ఎక్కువ. స్టెప్స్ ఉండేవి కాదు, పరుగులు ఎత్తడం అట్టం ఉండేది. ఇప్పుడు జూనియర్ ఈవెంట్ లో శ్రీలీల స్టెప్పులు చూసారా? అదైనా కూడా మీరు ఎంత యాక్చువల్గా నేను అసలు ఆ వైరల్ పాట చూడలా అప్పటికి. అంతకుముందు నన్ను అడిగారు ఒకళ్ళు, మీకు వైరల్ పాట డ్యాన్స్ చేస్తారా అంటే, అయ్యో నాకు అది అంత స్టెప్స్ నేను వేయలేనయ్యా, అంత లేదు అని అన్న. కానీ సుమా గారు అడిగేటప్పటికి ఊపు వచ్చేసింది అనుకోకుండా. అదే అవును అవును, అసలు మాట్లాడే తీరికే చేసేయాలనిపిస్తుంది. అలా అడగడం అబ్బా అదే మహాభాగ్యం అనిపించింది. గబగబా వెళ్ళేసి అసలు అది ఏముంది ఏంటి పాటలు, పాట వింటుంటే ఓ దానికి తగ్గట్టుగా వేసేద్దాంలే అన్నట్టుగా వేశాను. కానీ యాక్చువల్గా అంటే ఆవిడ ఆ పోజు పెట్టడం చూశాను. శ్రీలీల గారు ఒక వైపు ఇది పెట్టి దాంట్లో వేసేస్తే చాలులే అనుకున్నాను. కానీ అక్కడికి సుమ అంటా ఉన్నారు, ఒకవైపే ఉన్నారు, ఇంకో
మీతో సుమా కూడా వేశారు కదా. వేశారు. సుమ కూడా- తర్వాత ఆవిడ ఒకవైపే చేస్తున్నారు, రెండో వైపుకి రండి అంటే మనకేంటంటే ఆ మూడే గుర్తుంది. ఓకే, ఆ పోస్టర్ లో చూసి అలా వేశారు ఒకవైపుకే. అది కథ. అమ్మ అసలు మీ మణిబామ్మ, మీ అసలు పేరేంటి? నా అసలు పేరు, మా ఇంటి పేరు కానూరి అండి. కానూరి. ఓకే. కానూరు లక్ష్మీకాంతామణి నా పేరు. ముద్దుగా అమ్మాణి అని పిలిచేవారు ఇంట్లో. లక్ష్మీ కాంతామణి. అబ్బాయి, ఎంత మంచి పేరు. అయితే అది కేఎల్కే మణి అంటే షార్ట్ కట్ చేసుకున్నాను. అంత పెద్ద పేరు కదా బాగోదనేసి అట్లానే కేఎల్కే మణి. ఇప్పుడు ఏంటంటే బామ్మ క్యారెక్టర్లు చేస్తున్నాను కదా, నేను వచ్చిందే బామ్మగా కదా, ఫస్టే నేను బామ్మ అని పెట్టేస్తాను. ఫస్టే బామ్మ. అంటే ఇప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ చేశారు, ఆ తర్వాత మూవీ ఛాన్సెస్ ఎలా వచ్చాయి? ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత వాళ్ళంత మెచ్చుకుంటుంటే అబ్బో నాలో ఇంత టాలెంట్ ఉందా అని నాకు కొంచెం అనిపించింది. మామూలుగా అనిపిస్తుంది కదా, చాలా పవర్ స్ట్రాంగ్ అవుతుంది కదా, ఇంకొంచెం చెయ్యొచ్చు అమ్మా అనుకున్నా. ఆ తరుణంలోనే మా ఇంటి ముందు సినిమాలు సీరియల్స్ చేసేవాళ్ళు కన్నడవి. ఒకసారి సీరియల్ చేసేటప్పుడు అడిగాను, నాకు కూడా ఒక క్యారెక్టర్ ఇవ్వండి అంటే వాళ్ళు ఏమన్నారు, అమ్మ మీ కన్నడ తెలుగు మాట్లాడినట్టుంది, మాదేమో డబ్బింగ్ లేదు అని చెప్పని నా క్యారెక్టర్ ఇవ్వాల, ఊరికే డబ్బులు ఇచ్చేది అట్లా డైలాగ్ లేని ఏదో 2-3 సీన్లు అట్లా పెట్టారు. తర్వాత సినిమాలు, కన్నడ సినిమాలు కూడా 1-2 మా కాంపౌండ్లో తీసుకున్నారు. కన్నడ లాంగ్వేజ్ వచ్చా మీకు? వచ్చండి. అట్లా తీసుకున్నారు. ఆ తర్వాత ఈ సీరియల్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ వస్తారు కదా, మేమందరం కలిసి అక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నాం. మా కాంపౌండ్లోనే చేసేవాళ్ళం. ఇప్పుడు సినిమా బండి హీరో వికాస్ గారు, మేమంతా కలిసి చేసుకునేవాళ్ళం. ప్రశాంత్ గారు, ప్రశాంత్ భరద్వాజ్, వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అక్కడ కూర్చుంటానికి వచ్చేవాళ్ళు కదా, అప్పుడు మేమందరం కలిపి నన్ను కూడా పెట్టుకొని అట్లా తీస్తూ ఉన్నారు. ఆ తరుణంలోనే ఒక కన్నడ మంచి సినిమా ఆఫర్ వచ్చింది, అనుష్క అని ఒక మూవీ చేశాం. దాంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అంత టైము ఇది చూసా టీవీలో కామెడీ కిలాడీలకి ఆడిషన్ జరుగుతుంది. పలానా అన్నపూర్ణ 7 ఎకరాలు ఎలా వెళ్ళాలి, ఒక ఆర్టిస్ట్ని అడిగా, ప్రశాంత్ నేను ఎలా వెళ్ళాలి ఇది అంటే, వెళ్ళొచ్చు బామ్మగారు, నేను ఇది చేస్తానని నాకు టికెట్ బుక్ చేసి పెట్టి అట్లా ఎవరికే చెప్పలా వచ్చేసి కాచిగూడ దిగి అక్కడి నుంచి క్యాబ్ వేసుకొని 7 ఎకరాస్కి వచ్చి ఆడిషన్ ఇచ్చా. అప్పుడు ఇంకా సెలెక్ట్ అయిపోయా. ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. అప్పుడు కూడా ఆడిషన్ లో మిమ్మల్ని ఆపేమన్నారట, ఆపండి అన్నారట. అంటే నేను నా పెళ్ళి అంట అది పాడుతున్నా, అది పాడగానే ఇంకా చాలమ్మా అన్నారు. చాలా అయ్యో ఇంకా మేడం ఇంకా 2-3 మాటలు ఉన్నాయండి, అది నేనే రాసుకొచ్చుకున్నా. వద్దమ్మా యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. ఫుల్ ఖుషి. ఇంకా తర్వాత ఎల్లుండి మళ్ళా అమ్మ నేను బెంగళూరు నుంచి వచ్చానండి, నాకేం తెలియదు, ఇక్కడ ఎవరు లేరు అనగానే వద్దులే అమ్మ రావద్దు, డైరెక్ట్ వద్దురు కానీ అన్నారు. అట్లా వచ్చేసాను. అది వచ్చి కంటిన్యూగా చేస్తూ ఉండగానే నాకు సినిమాల ఆఫర్లు వచ్చినాయండి. యాడ్స్ కూడా అది చేస్తూ కూడా 2 యాడ్స్ చేశాను. ఏం యాడ్స్ చేశారమ్మా? అది ఒక వ్యవసాయదారులకు సంబంధించిన యాడ్ చేశాను, తర్వాత ఒక మసాలా యాడ్ చేశాను. అలా యాడ్స్ చేస్తూ ఉన్నాను. అక్కడి నుంచి వచ్చేదాన్ని. ఆ తర్వాత సినిమాలు ఎలా, ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. అది ఎలా సినిమాలు, ఒక సినిమాకి అడిగారు, అది ఎలా వెళ్ళాలో తెలియక వాళ్ళు నేను వెళ్ళిపోతుండగా ఫోన్ చేశారు, వెళ్ళిపోతున్నానండి నాకు తెలియలేదు, అది వదిలేసుకున్నా. తర్వాత ఇంకొక సినిమా ఆఫరు, అప్పుడే చాలామంది తీసుకున్నారు. నేను ఇట్లా బెంగళూరు అని, బెంగళూరులో ఉన్నారా అయితే వద్దులేండి, అలా వచ్చేది నాకు. ఆ టైంలో కొంచెం దెబ్బ కొట్టిందనమాట. కొట్టింది. భవ్య అని నాతో పాటు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ చేసింది. ఆ పాప వాళ్ళ మదర్ బాగుంటారనమాట, లక్ష్మి గారు అని. మేమందరం బాగా కలిసి ఉండేవాళ్ళం ఒకే రూమ్లో. ఆమె కూడా కామెడీ కిలాడి అనమాట. అప్పుడు ఆ పాపకు 12 ఏళ్ళు, నాకు 65 ఏళ్ళు. అప్పుడు కూడా ప్రతి దాంట్లో ఒక పాట పెట్టేవారు ఆ స్క్రిప్ట్లో. బాగుండే, అంతా బాగా పేరు వచ్చేసింది. వాళ్ళ అమ్మగారు ఏం చేసేవారు, లక్ష్మి గారు, మా బామ్మగారు ఉండారని ఆవిడందరినీ అడిగేది. అలాగే ఆవిడే ఒక సలహా ఇచ్చింది, బామ్మగారు మీరు బెంగళూరులో ఉన్నానని చెప్పకండి, విజయవాడ అని చెప్పండి, లేకపోతే హైదరాబాద్లో ఉన్నానని చెప్పండి. అలాగే అంటే ఆ సినిమాలో నేను కనపడను, అదేం సినిమా, అరవింద సమేతకి, అలా చెప్పించింది.
ఓకే. అలా చెప్తే వచ్చానులే కానీ సమేతలో చేశారా? చేశానులే కానీ నేను కనపడను అనమాట. ఆ బిట్టు పోయింది. అయితే అరవింద సమేతలో నటించారు కానీ ఒక్కొక్కసారి అంత కష్టపడి నటించాక క్లిప్ లేదు. సినిమాలో మనల్ని చూసుకోకపోతే చాలా లేదు, అది రాలేదు. ఇంకా ఆ తర్వాత ఏమైందంటే ఈ మధ్య గ్యాప్లో నేను కన్నడ సినిమా చేసేసాను. కామెడీ కిలాడీలు అయ్యి దీనికి వచ్చే మధ్యలో ఆ సినిమా చేశాను, అనుష్క అని. అది బాగానే పర్వాలా, అంటే రిలీజ్ కాలేదు, చేసి ఉన్నాను, మంచి క్యారెక్టర్. ఆ తర్వాత భైరవ గీత అని ఆర్జీవి గారిది, ఆ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆర్జీవి గారి కంట్లోనే పడ్డారు మీరు. ఆ సినిమా ఛాన్స్ వచ్చింది. అది ఎక్కడ చేసాము, అది కడప దగ్గర పులివెందల్లో చేసాం. ఆ సినిమా చేసిన తర్వాత అందులో కూడా ఒక రకమైన క్యారెక్టరే, బాగానే ఉంది, పెద్ద ఆవిడ. అది ఆ హీరో గారు కూడా కన్నడ ఆయన, ఆయనతో ధనుంజయ్ గారు అని, ఆయన బాగుండేది. అది కూడా కన్నడ తెలుగు మూవీ అనమాట, 2 భాషల్లో తీశారు అప్పుడు. అది అయిన తర్వాతే నేను దీనికి కన్నడలో బాగా హిట్ అనుకుంటా ఈ సినిమా. కన్నడలో హిట్ అయింది, తెలుగులో అంత హిట్ కాల. ఆ తర్వాత ఈ అరవింద సమేత, అట్లా ఒక్కొక్కటి మీరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, 170 మూవీస్ చేశానమ్మా ఇప్పటికే. ఇలాగా పెద్ద పెద్ద హీరోలతో చేశారు. అవునమ్మా. ఇప్పుడు కొద్దిగా నేను ఇంత చేసి కొద్దిగా ఇలా పైకి వస్తున్న తరుణంలో నేను గబక్కున ఏం చేశాను, సీరియల్స్ వైపు మొగ్గు చూపాను. సీరియల్స్ లో కూడా వేస్తున్నారు కదా. సీరియల్ వైపు మొగ్గు చూపేటప్పుడు ఇప్పుడు సీరియల్ తీసుకున్నాను కదా, ఆటోమేటిక్గా సినిమాలు. భానుమతి సీరియల్ కదా చేస్తుంది, భానుమతి సీరియల్. ఇంకా ఏమైనా ఉన్నాయా సీరియల్స్? ఇంకా లేదు, ఏదో అడపా చేస్తుంటాను కానీ భానుమతి సీరియల్ కంటిన్యూగా చేస్తాను. అది కూడా బాగానే వస్తుంది, అన్నపూర్ణ వాళ్ళది, మంచి పేమెంట్, మంచి ఇది ఉంటుంది. అది చేస్తూ ఉంటున్నానా. ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద క్యారెక్టర్లు 10 days 20 days వస్తూ ఉన్నాయి. చేయడానికి ఏమైంది అంటే కుదరవమ్మ, ఆటికి వీటికి లింకు కుదరదు. ఇది 2వ వారం 4వ వారం అవి వచ్చేసి మళ్ళీ ఈ వారాల్లోకి వస్తాయి. ఈ వారాల్లోకి వచ్చినప్పుడు మనం టెన్షన్ తీసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ సింక్ అవ్వట్లా. అందుకని జూనియర్ ఎన్టీఆర్ గారిది వదులుకున్నాను, ఇప్పుడు ప్రభాస్ గారిది వదులుకున్నాను. అవునమ్మా, వాళ్ళిద్దరితో చేయాలనేది నా కళ. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నాకు అది అవ్వలేదు. అంటే నేను ఇంకా ఆలోచిస్తున్నాను, ఇప్పుడు దానికోసం బాధపడతలా. ఇది అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద సినిమా వస్తుందేమో, ఇంకా పాపులర్ అవుతాను కదా, అప్పుడు ఇంకా మంచి క్యారెక్టర్ వస్తుందేమో, ప్రభాస్ గారికే బామనవుతాను, ఇంకా అలా మంచి సినిమాలు వస్తాయేమో అనేది ఆలోచిస్తూ ఉన్నానమ్మా. ఆలోచనతో ఇది పోయిందనే బాధ లేదు ఇంకా. నిజంగా సంకల్ప బలం అంతేనమ్మా. మన పెద్దవాళ్ళు అంటే మీలాంటి వాళ్ళందరూ మాకు చెప్పిందే, మనం ఏదన్నా ఖచ్చితంగా పట్టుదలతో సంకల్పం చేసుకుంటే అది వయసుతో సంబంధం లేదు, మనం సాధిస్తాము అని. మీరు నిజంగా అంటే జనరల్ గా మిమ్మల్ని ఎవరన్నా అన్నారా 60 ఏళ్ళు దాటింది ఇప్పుడు ఎందుకు అలాంటివన్నీ మనకి అని అయినా ఎవరన్నా అన్నారా? అసలు అది ఎవరు అనలేదు. మా ఇంట్లో మా పెద్దన్నయ్య గారికి ఇలాంటి ఇష్టం ఉండదు. ఎందుకు నేను ఏయో చిన్న చిన్న కవితలు అవి రాస్తా ఉంటే, అలా రాసుకుంటూ ఉంటే బాగుండేది కదా, ఎందుకు ఇప్పుడు ఈ సినీ ఫీల్డ్లోకి ఈవిడ అని చెప్పి అన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశాలు కదా, నాకేంటి మిగతా వాళ్ళు ఏంటి నన్ను ఏమో ఈ వయసులో ఆమెకంత సంతోషంగా ఉంది, హ్యాపీగా జరుపుకుంటుంది కదా, వెళ్ళనివ్వండి చేసుకొనివ్వండి అన్నట్టుగా సపోర్ట్ చేశారు. ఇంకా అప్పుడు మనకి ఇంకా హ్యాపీ కదా, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి హ్యాపీ కదా. మన సమంత గారిది ఓ బేబీలో పాట ఉంది కదా, ఎంత గొప్పగుంటుంది జీవితం, ఆ పాటకి డ్యాన్స్ చేసి పెట్టాను. పెడితే ఇన్స్టాగ్రామ్లో పెట్టారు ఆ డ్యాన్స్ని. చాలామంది బామ్మగారు సూపరు, చాలా బాగుంది. ఒక ఆయన పెట్టాడు, ఏమా మీకు ఈ వయసులో ఇవన్నీ అవసరమా అని పెడితే నాకు నవ్వు వచ్చింది. అలాగే ఇది ఇంకొకటి, ఆయన ఏమి చేయలేక మిమ్మల్ని చూసి భరించలేకపోతున్నారు అనేమో. అంటే ఇది కూడా ఉంటుంది కదా, చేయలేదు మనకి లేదు బాగా ఫేమస్ అయింది. ఆ హీరోయిన్ 2 అక్క చెల్లెళ్ళు అనమాట, దాంట్లో నా మనవరాళ్ళు, వాళ్ళిద్దరితో కలిపి అది చేశాం. దానికి ఒక మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చి అందరూ నన్నే పొగిడారు. ఒకళ్ళిద్దరు మీతో పాటు బామ్మను కూడా చెడగొట్టేస్తున్నారుగా
ఏమమ్మా నీకు ఈ వయసులో ఇది కావాలా అని 2-3 కామెంట్స్. అట్లాగే జగడప్ప తలుపుల జాతర సమాధానం ఇస్తారా? ఇవ్వనండి, ఊరికే అందరికీ లైక్లు పెడతా అంతే. ఓకే డన్ డన్ అని పెట్టేస్తా. పెడతారా? ఓకే ఓకే. మరి రీసెంట్ గా వచ్చిన జూనియర్ అండ్ మిస్టర్ రెడ్డి రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి అండ్ రెండిట్లో కూడా మీరు ఉన్నారు. అవునమ్మా. సో మీకు ఎలా అనిపించింది? దాంట్లో రెండిట్లోనూ మంచి క్యారెక్టర్స్ అమ్మ నాకు. ఓకే. ఇంకా మిస్టర్ రెడ్డి అయితే హీరోయిన్ బామ్మనే, అది చాలా మంచి క్యారెక్టర్. దాంట్లో కూడా నేను రీల్స్ చేసే బామ్మనే. అయ్యా, రియల్ లైఫ్ బామ్మని రియల్ లైఫ్ బామ్మలో ఆ సినిమా వాడుకున్నారనమాట. అది చేస్తూ చేస్తూ ఆ అమ్మాయిని మోటివేట్ చేస్తాను, పెళ్లి చేసుకోనంటే మోటివేట్ చేస్తాను. అందుకని అది మంచి క్యారెక్టర్. అలానే ఈ జూనియర్ సినిమాలో కూడా లో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు. అవునమ్మా. కిరీటి గారు, శ్రీలీల. సో వీళ్ళందరితో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు వాళ్ళ కాంబినేషన్ కాదు, నాకు హీరో కాంబినేషన్. హీరోతో ఉంటుంది నాకు. నేను విలేజ్ గురించి చెప్తూ ఉంటాను. అదే నా గురించి అక్కడ మంచి మంచి ఇది ఉంటుంది. నా కథలు ఇప్పుడు మీరు బామ్మ అన్నారే, ఇంట్లో ఒక బామ్మ ఉండాలి అని, అలాంటి బామ్మలు ఏంటంటే ఇప్పుడు నేను మా మనవాళ్ళకి మనవరాళ్ళకే చెప్పుకునేదాన్ని కథలు, ఇప్పుడు ప్రపంచమంతా నా కథలు వింటోంది అనే డైలాగ్ ఉంటుందండి, మీరు చూసే ఉంటారు. అది చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఊళ్ళో శ్రీలీలతో నేను కాంబినేషన్లు దీంట్లో చేయలేదు, కానీ అంతకుముందు ఆదికేశవ చేశాను, ఎక్స్ట్రాడినరీ చేశాను. చాలా మంచి అమ్మాయి అండి, చాలా బాగా పలకరిస్తుంది. శ్రీలీల అంటే నాకు బాగా ఇష్టం కూడా. వాడు అస్సలు డ్యాన్స్ అమ్మో. మీకు ఇంకో విషయం తెలుసా, దీని రోజున చేసే దీనికి ఆవిడ వయ్యారి డ్యాన్స్కి అంత ఫేమస్ అయితే, నేను దాని ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన డ్యాన్స్కి ఆవిడంత క్రెడిట్ వచ్చింది నాకు, అంత వైరల్ అయిపోయాను. వైరల్ వయ్యారి అవునవును, వైరల్ వయ్యారి అంటూ వైరల్ అయ్యారు కదా మీరు. అదే ఆవిడ వైరల్ వయ్యారి, ఆవిడ కంటే కూడా వైరల్ వయ్యారి కాకుండా వైరల్ బామ్మగా అయిపోయారు. అవునవును, నేను చూసాను. అప్పుడు కూడా మంచిగా హైప్ వచ్చింది. అండ్ రీసెంట్ గా జరిగిన జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మంచి హైప్ వచ్చింది మీ డాన్స్ కి. అదే చెప్తున్నా ఇప్పుడు నేను, దాంట్లో అట్లా వచ్చేసింది. ఇంతకీ మీరు మీ వయసు ఎంత చెప్పచ్చా? అంటే అయ్యో దాందే ఉందమ్మా, ఏజ్ రివీల్ చేయరు కదా, అందుకని. అయ్యో ఏం లేదు, నాకు ఇప్పుడు వచ్చేసి బామ్మ 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 అంటున్నాను, కానీ మిమ్మల్ని బామ్మ అనడానికి నాకు మనసు ఒప్పట్లేదు. అయ్యో బామ్మనే కదమ్మా. ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు నా వయసు? 73 సంవత్సరాలు. మొన్ననే ఏకాదశికి, ఆషాఢ మాసం ఏకాదశి రోజున నా బర్త్డే, తొలి ఏకాదశి రోజున పుట్టానంట. అప్పుడు డేట్స్ వేసుకునేవాళ్ళు కాదు, అందుకని 72 వెళ్ళి 73 వచ్చింది. అసలు నాకు బామ్మ అనిపించుకోవటం చాలా హ్యాపీ అమ్మ. బామ్మనే కదా. నేను కామెడీ కిలాడీల్లో ఒక డైలాగ్తో బాగా ఫేమస్ అయ్యాను. ఏమండి నన్నంటే అన్నారు కానీ నా వయసునని నా మనసును బాధ పెట్టకండి. నా వయసు 60 అయినా నా మనసు 20 అని చెప్తా. ఇప్పుడు 60+ అనుకోవాలా, 20+ అనుకోవాలా? 70+ అమ్మా. ఓకే. మీ ఆరోగ్య రహస్యానికి ఏంటి కారణం? అంటే ఇందాక వెనకేసుకున్నారా అంటే డబ్బుల గురించి పక్కన పెడితే ఇంకేమన్నా అంటే ఈ వయసులో దానికి చెప్తా చూడండి. నేను ఆర్థికంగా డబ్బులైతే కుప్ప వేసుకోలేదు, కానీ నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నానండి. నాకు ఇది మాత్రం బాగా ఉంది. మరి అట్లా నాకు ఆర్థికం సంగతి తెలియదు, హెల్త్ పరంగా మాత్రం చాలా బాగున్నాను. ఆరోగ్యాభిలాషులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అదే నేను ఇప్పుడు నేను ఎలా వచ్చాను అనే దానికి, మేము తిన్న ఫుడ్ ఆ రోజుల్లో అంత బాగుండేది. అంటే ఆర్గానిక్ ఫుడ్స్ తిన్నాము, అట్లాగే బాగా తిన్నాము, బాగా ఎంజాయ్ చేసాము, ఆడతా పాడతా చదువుకున్నాము. అంతా అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాను కాబట్టి ఆ హెల్త్ మన వదిలిపెట్టలేదు. తర్వాత నేను పొద్దున్నే లేకగానే ధ్యానం చేసుకొని
ఓకే. కొంచెం ఎక్సర్సైజ్ చేసుకొని గార్లింగ్ చేసుకుని నోట్లో ఉప్పు నీరుతోటి రహస్యం చక్కగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు కాబట్టి ఇలా 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 తినేస్తున్నారు. అయి ఉండొచ్చు. ఆ తర్వాత కొంచెం ఆవిరి తీసుకుంటాను, ముక్కుకి గొంతుకి కళ్ళకి కొంచెం ఆవిరి పెట్టించుకుంటా, వేడి నీళ్ళు తాగుతా. ఇంకా అక్కడి నుంచి ఇక మామూలు ఓకే. జరిగిపోతుంది రోజు. అంటే జనరల్గా ఎంత హెల్దీగా ఉన్నాం అనుకున్నా బీపీలు షుగర్లు ఇవన్నీ కామన్ ఐటమ్స్గా అంటే ఆభరణాలుగా వచ్చేస్తున్నాయి. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు అసలు ఏమీ లేవమ్మా. నాకు బీపీ కానీ షుగర్ కానీ అసలు నేను ట్యాబ్లెట్ వేసుకోను ఇప్పటికే. అసలు రోజు మందు బిళ్ళలు వేసుకోవటం ఇవన్నీ నాకేం లేదు అస్సలు. ఇది కూడా జ్వరం కూడా తొందరగా రాదు ఎప్పుడు. అసలు నేను ఇప్పుడు నాకు జ్వరం వచ్చి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయ్యిందో. అట్లా నేను ఆరోగ్యాన్ని మాత్రం అలా కాపాడుకుంటూ వస్తున్నా. నాకు లేవు, భగవంతుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు, దానికి నేను సర్వదా కృతజ్ఞుడు. అలాగే హ్యాపీగా హెల్దీగా ఉండాలి. మరి అప్కమింగ్ మూవీస్ ఏంటి ఇప్పుడు? ఇంకేం నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఇంకా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అది సినిమా అండి. సినిమానా? అవును. ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో ఇదే మాట వైరల్ అవుతుంది. న్యూస్లు చదివి 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 వచ్చేసింది. ఏంటి ఈ మాట చెప్తున్నారు? నేను అదే సినిమా టైటిల్. అది రిలీజ్కుంది, అంటే అయిపోయింది ఇప్పటికే, డబ్బింగ్ అది చెప్పాను. అది రిలీజ్కుంది. సినిమా బాగుంది, అంతా కామెడీ అనమాట. అదొక సినిమా ఉంది. ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళండి, అందరూ కొత్త వాళ్ళే. కొంచెం పాతాళం నా బట్ట పృథ్వీ గారు ఉన్నట్టున్నారు, ఆలీ గారు బ్రదరు, కుమ ఏదో ఉంది ఆయన పేరు. అట్లా కొంతమందివి ఉన్నాము, మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు అనమాట. ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. అడగండి. ఇప్పుడు యాడ్స్ చేశారు, షార్ట్ ఫిల్మ్స్ చేశారు, అండ్ ఇటు మూవీస్ సీరియల్స్, వీటిలో రెమ్యూనరేషన్ ఎక్కడ బాగా వస్తుంది? అంటే అందరికీ కూడా ఉపయోగపడుతుంది, బెస్ట్ చాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అవునండి. అయితే సినిమాలకే రెమ్యూనరేషన్ ఎక్కువ ఉంటుందండి. రెమ్యూనరేషన్ అంటే వాళ్ళు తీసే బడ్జెట్ను బట్టి ఇస్తారు. మాకేంటంటే ఇంతే ఇవ్వాలి అని మేము పెట్టుకోం. ఇప్పుడు ఇది స్మాల్ బడ్జెట్ మూవీ అమ్మ, మీ రెమ్యూనరేషన్ ఎంత అని అడుగుతారు. సరే నేను 15,000 తీసుకుంటున్నానండి అని చెప్తా. అంటే అమ్మ మనదంత బడ్జెట్ కాదమ్మా, ఇది కొంచెం చిన్న బడ్జెట్, ఆలోచించండి అమ్మా అంటే మీరు చెప్పండి ఎంత ఇవ్వగలుగుతారో. నేను నా రెమ్యూనరేషన్ చెప్పాను అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళది చెప్తారు. అమ్మ మేము 7 అయితే ఇస్తామమ్మా, 8 అయితే ఇస్తామమ్మా, మా బడ్జెట్ అంతేను అన్నప్పుడు ఇంకా ఆలోచిస్తాం. రోజుల్ని బట్టి మీరు ఇన్ని రోజులు ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఇస్తారు, ఎక్కువ రోజులుంటే కొంచెం తక్కువ ఇస్తారు, తక్కువ రోజులుంటే కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తారు. అప్పుడు చెబుతారు ఒక 20 రోజులు ఉందమ్మా మేము ఒక 6,000 ఇస్తాం, 7,000 ఇస్తాం అన్నప్పుడు ఓకే అనేస్తాను నేను. ఎందుకంటే మనకు ముందు ఫ్యూచర్ లేదు, వచ్చిన దాన్ని ఉపయోగించుకోవటం. అందుకే నేను ఇన్ని సినిమాలు చేయగలిగా. ఎలా వాళ్ళు తక్కువ బడ్జెట్ అనుకోండి, తక్కువ ఒప్పుకుంటాను. అంటే ఇప్పుడు సినిమాలు చేస్తే ఏదో అమావాస్యకో పౌర్ణమికో ఒకటి వస్తాయి అంటారు కదా, ఆ లెక్కన మరి సంవత్సరానికి ఒక సినిమా వచ్చిందనుకోండి, అది తక్కువ బడ్జెటే కదా? అంటే నాకు అలా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదమ్మా, ఎందుకంటే నాకు రెగ్యులర్గా ఉన్నాయి. అది దానికి కారణం ఇదే అయ్యి ఉండొచ్చు. సినిమాలు నేను ఈ 3 సంవత్సరాల నుంచి సీరియల్ జోలికి వెళ్ళా, ఎక్కువ సినిమాలు చేశాను. సినిమాలతో పాటు ఇవి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అనమాట, యూట్యూబ్ వెబ్ సిరీస్ చేశాను. వాటిల్లో నాకు చాలా పేరు వచ్చింది. కాకపోతే రెమ్యూనరేషన్ వాటికి కొంచెం తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నా కానీ పేరు ఎక్కువ వస్తుంది. అది ఒక అవకాశం కదమ్మా, మంచి అవకాశం కదా. ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళినా పలానా దాంట్లో మీరు వరలక్ష్మి వెంకటేశ్వర్లో చేశారు కదండి. అవునమ్మా, పెళ్ళైన కొత్తలో చేశారు కదండి. పెళ్ళైన కొత్తలో చేశాను. ఇంకా బామ్మ సిటీకి వస్తే ఇవన్నీ చాలా ఈ మధ్యన పెళ్ళైన కొత్తల్లో తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర అమ్మాయి, అవన్నీ ఎంత పేరు తెచ్చినాయండి. నేను ఒకసారి ఒక విజయవాడ వెళ్తే అక్కడ నుంచుని ఉన్నాను, కాలేజీ స్టూడెంట్స్ వచ్చి ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి అట్టా ఇట్టా ఇట్టా అట్టా అనుకుంటూ ఆ పిల్లలు అది మొబైల్ తీసి చివరికి ఆపుకోలేక అని అది బామ్మగారు ఇది మీరేనండి? అవునమ్మా నేనే. నాకు అడగగానే ఒక రకమైన హ్యాపీనెస్. ఓ అవునమ్మా నేనే
చాలా బాగుంది బామ్మగారు. అవునా అమ్మ, థ్యాంక్ యూ. మీకు కొంచెం బాగా ర్యాష్ పేరు తెచ్చిన మూవీ అంటే ఏం చెప్తారు? ఈ మధ్యనే రిలీజ్ అయిన సారంగపాణి జాతకం అనేసి ఒక సినిమా వచ్చిందమ్మా. దాంట్లో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. బాగుంటుంది కూడా అది. కొంచెం కామెడీగాను ఉంటుంది, కొంచెం దబాయింపుగాను ఉంటుంది అనమాట. ఓకే. అది నాకు బాగా ఇష్టమైంది. ఆ, నాకు అది ఆ డైరెక్టర్ గారు ఇంద్రగంటి గారు ఈ సభ ఈ ఈ- ఈ ముఖంగా కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా బాగుంటుంది అది. డైరెక్టర్ ఆయన కూడా చక్కగా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చాలా రోజుల తర్వాత చూసినట్టు అనిపించింది. ఆ, అంటే కామెడీగాను ఉంటుంది. కడుపుబ్బా నవ్వుకున్నట్టు ఆ, అనిపించింది. అదమ్మా, అది బాగుంది. అలాగే ఇంకోటి ఇంకొంచెం ముందు 3 సంవత్సరాల క్రితం చేసిన సామాజ వర్గమన అని చేసి దాంట్లో కూడా మంచి క్యారెక్టర్, అది కూడా బాగుంటుందండి. ఓకే. ఆ. చాలా చాలా థ్యాంక్ యూ బామ్మ. మీరు ఏమైనా చెప్పాలా మా ఆడియన్స్ కానీ, లేదంటే మీ సినిమాల గురించి ప్రేక్షకులకి కానీ ఏమైనా చెప్తారా? నన్ను సినిమాల్లో చూసి మీరు ఆదరిస్తున్నారు కదా, మీ ఆదరణ కూడా నేను ఉపయోగించుకోవాలి కదా. అందుకని ఇంకా రాబోయే సినిమాలను కూడా ఇలాగే ఆదరించి నన్ను మరి ఒక మంచి స్టార్గా నిలబెడతారని ఆశిస్తున్నాను. అలాగే మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి అబ్బా, చూసి చిన్న సినిమాలని కొంచెం ప్రోత్సహించి వాళ్ళని గట్టెక్కించండి. వాటి మీద ఎంతోమంది ఆధారపడి బతుకుతున్నాం. ఒక టెక్నీషియన్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, అందరం ఎంతోమంది జీవిస్తున్నాం దీని మీద ఆధారపడి. కాబట్టి మీరు థియేటర్కి వచ్చి చూస్తే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. దానికి తోడు అవి కూడా బ్రతుకుతాయి. మీరు బ్రతికిస్తారని ఆశిస్తున్నాను. సూపర్ బామ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా.